ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో ఈ స్థలములో చేరిన ప్రతి ఒక్కరికి ఆదరణ, ఓదార్పు, ధైర్యము కలుగునుగాక. ప్రియులారా, మరి ఈ దినం నిజముగానే మనందరికీ దుఃఖ దినం, కానీ పరలోకానికి ఒక సంతోషకరమైన దినం. స్టెఫను ప్రభు సన్నిధి చేరినప్పుడు ప్రభు సింహములంతా లేచి నిలిచి ఆయనను ఆహ్వానించి అక్కడ పండుగ చేసుకు, రక్తములో ప్రాణమున్నది, ప్రాయశ్చిత్తము కలుగుటకు రక్తం ప్రాణమయ్యుంది, ఆ ప్రాణం పానార్పణముగా పోయబడవలసి ఉన్నది. ఈ దినం ప్రవీణుడై ప్రభు సన్నిధిలో ఒక పగడమై నిలుచుటకు పానార్పణను వేసి వెళ్ళారు అని నేను నమ్ముచున్నాను. అపోస్తులైన పౌలు క్రీస్తుని పోలి నడుచుకొనిన ప్రకారం మీరు నన్ను పోలు నడుచుకొనుడి అని చెప్పినట్టే మన కొరకు ఆకాశములో ఒక నక్షత్రము వలె నిలిచిపోకు ఒక బాటను వేసి వెళ్ళిన ఒక్క ప్రవీణ్ పగడాలలో లేచి ఆయన రాజ్య స్థాపనలో మనము సహితం ప్రాణార్పణముగా పోయబడుదుముగాక. దేవుడు మనకు కూడి వచ్చిన అందరికీ ఆదరణ, ధైర్యము కలిగించునుగాక. మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఒక ఆణిముత్యాన్ని మనం కోల్పోయినాము. రియలీ ప్రవీణ్ పగడాల, హీస్ అనాయింటెడ్ మ్యాన్ ఆఫ్ గాడ్. హీస్ నాట్ a fear-filled man of God, but he's a fire-filled man of God. He is not a fear-filled man of God, but he is a fire-filled man of God with uncompromising spirit, preaching the word of God with zeal, passion, hunger for Christ. అలాంటి ఆణిముత్యాన్ని మనము తెలుగు రాష్ట్రాలని కోల్పోయి ఉన్నాం. కానీ మోషే చనిపోయిన తర్వాత దేవుడు యెహోషువని లేపుకున్నాడు. ప్రవీణ్ పగడాల గారి యొక్క ప్రార్థనలు ఇంకా బ్రతికే ఉన్నాయి. ప్రవీణ్ పగడాల గారు చేసిన ప్రార్థనలకి దేవుడు జీవాన్ని ఇవ్వబోతున్నాడు. తన యొక్క దర్శనము చనిపోలే, తన ప్రార్థనలు చనిపోలే, తనకున్న ఆ మంట, ఆ దాహము చనిపోలే, తనకున్న దర్శనము చనిపోలే. ఆ దర్శనము క్రీస్తు రాకడ దాకా కూడా అనేక పాస్టర్ ప్రవీణ్ పగడాలు లేచునుగాక, లేచునుగాక. అపవాది సామ్రాజ్యాలని కూలుస్తూ దేవుని యొక్క రాజ్య స్థాపన జరుగునుగాక. మరి ఒకసారి ఈ సంఘటన జరగటంతోనే మేమందరం కూడా చాలా వేదన, దుఃఖము, ఏం చేయాలో అర్థం కాలేని అయోమయంలో మేము ఉండిపోయినాం. కాబట్టి బెల్లంపల్లి నుంచి ఇంచుమించు 4 hours ప్రయాణాలు చేసి జస్ట్ ఈ ప్రోగ్రామ్ని చూసుకొని మరలా మేము రిటర్న్ అయిపోతున్నాం. కాబట్టి మరి ఒకసారి our heartfelt condolences to Praveen Pagadala's family. May God give peace, health and whatever dreams Praveen Pagadala have, ఆ దీవెనలు, రెండవదిగా ఆ దర్శనం దేవుడు కొనసాగించునుగాక. May God bless you all. Amen. ఈ సమయంలో మంచి దైవజన్ని, ఆప్తుని, మేము ఎప్పుడు కూడా ముఖ పరిచయం లేదు ఆయనతో. అయినప్పటికీ ఆయన జన్మ ప్రభు కోసం ఒక సార్థకమైతే ఆయన మరణము కూడా అతి శ్రేష్టమైనది. ఎంతమంది తెలుగు, ఆంధ్ర, తెలంగాణ, అనేక రాష్ట్రాల్లో, భారతదేశ నలుమూలల ఇతర రాష్ట్రాల్లో ఆయన మరణం ఒక ఉజ్జీవాన్ని లేపింది. ఎందుకంటే నిజంగా అనేక మంది మరణిస్తారు, కానీ ఈ మరణములో మాత్రం ఆ రాజమండ్రి ప్రాంతంలో చిందించబడిన ఆయన రక్తములో ఆ ప్రాంతాన్ని ఒక ఉజ్జీవం, ఆంధ్ర రాష్ట్రానికి, భారతదేశానికి. ఎందుకంటే ఆయన ఒక హతసాక్షి. దేవుడు ఆయన శ్రేష్టమైన జీవితం ఇచ్చాడు, శ్రేష్టమైన పరిచర్య ఇచ్చాడు, శ్రేష్టమైన మరణాన్ని ఇచ్చాడు, శ్రేష్ఠులతో చేర్చాడు ఆయనని. అందుని బట్టి నిజంగా ఒక కుటుంబం అయితే భర్తని, తండ్రిని కోల్పోయింది.
క్రైస్తవ సమాజం ఒక మంచి విలువ కలిగిన ముత్యమైనటువంటి ఆణిముత్యాన్ని కోల్పోయింది. అయినప్పటికీ మన నిరీక్షణ, మన ధైర్యం, మన బలం రాకడలో ఆయనని చూస్తాం. అందుని బట్టి దేవునికి మహిమ కలుగునుగా. మనలో ఎవడు తన కోసమే బ్రతుకుడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రతికిన్ను ప్రభు కోసమే బ్రతుకుతున్నాము, చనిపోయిన్ను ప్రభు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయిన్ను ప్రభువారమై ఉన్నాము. సిలువ సేవకుడు, సిలువ సాక్షి, సిలువ వీరుడు ప్రభు అయిన క్రీస్తు అయినటువంటి పాటలలో కొదువైన వాటిని తన వంతు నెరవేర్చి ప్రభు సన్నిధికి ఎగినటువంటి మరి ప్రవీణ్ పగడాల గారి జీవితాన్ని, వారి ఆధ్యాత్మిక వారసత్వాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి సందర్భంలో యావత్ క్రైస్తవ సంఘానికి, బంధువులకు, ప్రియులకు అందరికీ రైట్ థియాలజీ ఫోరం ఆర్టీఎఫ్ అండ్ హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ థియాలజీ అండ్ అపాలజెటిక్స్ తరఫున మా యొక్క డీప్ సాడ్నెస్ అండ్ ఆల్సో పార్ట్నర్షిప్ అండ్ ఆల్సో ప్రేయర్ సిలువ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. హింసించే లోకంలో ప్రార్థించడం కోసం మనం పిలువబడ్డాం, ద్వేషించే లోకంలో ప్రేమించడానికి పిలువబడ్డాం, బిట్టర్నెస్ పెట్టుకున్నటువంటి లోకంలో ఫర్గివ్నెస్ని చూపించడానికి మనం పిలువబడ్డాం. అదే తమ్ముడు ప్రవీణ్ తన జీవితం ద్వారా చూపించాడు, మనకు చక్కని ఆధ్యాత్మిక వారసత్వంగా మిగిల్చాడు. దేవుని నుంచి పంపబడిన ఒక మనుషుడు ఉన్నాడు, అతడు మండుచూ ప్రకాశించుతున్న దీపంగా ఉన్నాడు. దేవుని నుంచి పంపబడిన మనుషుడిగా మండుచుటూ ప్రకాశించుతున్నటువంటి దీపంగా మన మధ్యను జీవించి చక్కని ఆధ్యాత్మికమైనటువంటి పరిచర్యను అందించి మరి ప్రభు సన్నిధికి వెళ్ళినటువంటి ప్రవీణ్ పగడాల గారి భార్య జెసికా, అమ్మ నువ్వు ఇక్కడ ఉన్నావు అనుకుంటాను. నిన్నటి దినాన చెల్లిని విజిట్ చేసినప్పుడు ఆమె చెప్పినటువంటి ఒక్క మాట, ఐ ఆమ్ ప్రౌడ్ టు బీ హిస్ వైఫ్ అక్క అంది. అచంచలమైన విశ్వాసంతో, ధైర్యంతో ఆయన వచ్చి ఆయన పని ముగించుకున్నారు. మిగిలిన పని నేను చేయాల్సింది మిగిలిందక్క, ఐ ఆమ్ ప్రౌడ్ టు బీ హిస్ వైఫ్ అంది. తల్లి, యు ఆర్ హియర్ సమ్వేర్, వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ యూ అమ్మ. మేమందరం కూడా నిన్ను బట్టి ఎంతో గర్విస్తున్నాము, దేవుని స్తుతిస్తూ ఉన్నాము. ఈ యొక్క అశేష ప్రజానీకం మరి అందరూ నీ కోసం ప్రార్థన చేస్తున్నాము. దేవుడు మిగిల్చినటువంటి పరిచర్యను మరి కంటిన్యూ చేయడానికి నీకు, ప్రియమైన తల్లికి, కుటుంబానికి, మీ బిడ్డలందరికీ దేవుడు కృప అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాను. క్రీస్తు ప్రభు కలువరి శిలువలో తన రక్తాన్ని చివరి బిందువు వరకు కార్చి ప్రాణాన్ని క్రయంగా చెల్లించి సంఘాన్ని కొనుక్కున్నారు, స్థాపించారు. ఆ విధముగా క్రీస్తు రక్తము చేత కొనబడిన సంఘం యొక్క చరిత్రలో హతసాక్షుల రక్తం ప్రతి బిందువు ఒక బీజములాగా నాటబడుతుంది. సంఘం యొక్క చరిత్ర అంతటిలో కూడా విశ్వాసముతో జీవించి విశ్వాసము కొరకు పోరాడి హతసాక్షులైన వారి చరిత్రతో నిండిన చరిత్ర మన క్రైస్తవ సంఘ చరిత్ర. తమ్ముడు ప్రవీణ్ పగడాల మాకు చాలా సన్నిహితమైన వాడు, చాలా పరిచర్య కలిసి పనిచేశాము. ప్రభునందు తాను నిద్రించినటువంటి గడియ ప్రభు నిర్ణయమైన గడియ. ప్రభు సమయం వచ్చింది, తనను పిలుచుకున్నారు. టు be present in the body is to be absent from the Lord. To be absent from the body is to be present with the Lord. దేవుని సన్నిధిలో మనం ఉన్నాము, కానీ ప్రవీణ్ తమ్ముడు దేవుని సన్నిధిని మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్న దానికంటే చాలా ప్రత్యక్షంగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు. సో పరిస్థితులు ఏమైనా సరే ఆ క్షణములో దేవుడు తన దూతలను అక్కడ అపాయింట్ చేసి తనను ఆహ్వానించి దేవుని సన్నిధిలోనికి తీసుకొని వెళ్ళడం జరిగింది. కాబట్టి ప్రవీణ్ ఒక గోధుమ గింజ వలె విత్తబడిన వ్యక్తినిగా నేను చూస్తున్నాను. గోధుమ గింజ విత్తబడితే దాని నుంచి ఎన్నో గోధుమలు వస్తాయి. యవనస్తులైన వారు డిజిల్యూషన్మెంట్కి, డిజెక్షన్కి గురి కాకుండా యవనస్తుడిగా జీవించి యవనస్తుడిగా మరణించి ప్రభు కోసం సాక్షిగా నిలిచినటువంటి తమ్ముడు ప్రవీణ్ వలె
ఇంకెంతో మంది యవనస్తులు పౌరుషము, రోషము, ధైర్యము కలిగి ప్రభు కొరకు జీవించే వాళ్ళు లేవనెత్తబడాలి అని ఆశిస్తూ కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం. దేవునికే మహిమ కలుగునుగాక. పెద్దలైన వారికి, కుటుంబ సభ్యులకి అందరికీ క్రీస్తునామ వందనాలు. నిజానికి అన్నయ్య బాడీ నలబెట్టుకుని నా నోట మాటలు రావట్లేదు. అది మా ఏరియాలో జరగడం, ఎంతమంది పెద్దలు, ఆయనకున్న సర్కిల్ టీం అంతా నాకు తెలుసు. అంత ఉన్న అనాథ శవన గల రోడ్డు పక్కన పడిపోయేసరికి నేను చాలా చలించిపోయాను. ఆ రోజు ఫస్ట్ టైం మా దగ్గరికి మీటింగ్కి వచ్చినప్పుడు మణిపూర్కి సహాయం చేయాలనే విషయాల్లో మేము మాట్లాడుకుంటున్నాం. అన్న దగ్గర కొంచెం అమౌంట్ ఉంది, మణిపూర్కి మళ్ళీ పంపించండి అని అన్నప్పుడు తప్పకుండా పంపుతాను. జేమ్స్, నీకు విషయం చెప్పాలి, నెక్స్ట్ టార్గెట్ మన తెలుగు రాష్ట్రాల మీద ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి నాకు చెప్పాడన్న. ఆ మాట చెప్పిన తర్వాత అది ఆయనకే జరగడం, ఈ రోజుకి నేను తట్టుకోలేకపోతున్నాను ఆ మాటని. మాకు జాగ్రత్త చెప్పిన ఆయనకే మొట్టమొదటి ప్రమాదం జరగడం, తెలుగు రాష్ట్రాల మీద మళ్ళీ కన్ను పడింది, జాగ్రత్తగా ఉండండి అని. ఏది ఏమైనా మరలా ఇంకా ఏ సేవకులకి ఇలా జరగకూడదని కోరుకుంటున్నాను. మన క్రైస్తవ్యంలో ఒక ఐక్యత ఉండాలి. ఇలా జరుగుతుందని దీన్ని ఫాలోఅప్ చేసే పెద్దలు ఉండాలి. చనిపోయిన తర్వాత ఎంత సానుభూతి చూపిస్తున్నారు. ప్రమాదానికి ముందే అందరూ ఒక ఐక్యతతో ఉంటే ఇంకా బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్నకి, ఆయన కుటుంబానికి నేను ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. సరే, సహోదరుడు ప్రవీణ్ పగడాల గురించి ఇలా మాట్లాడవలసి వస్తుందని నిజంగా నేను ఊహించలేదు. అన్నను గురించి అనేక మంది మాట్లాడారు. అయితే నేను ఒక లేఖన భాగాన్ని చదివి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనం నుంచి ఇలాగ రాయబడింది. వారు సాక్ష్యం చెప్పుట ముగింపగానే అగాధంలో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడి ఉండును. వానికి ఉపమాన రూపముగా సొదొమనియు ఐగుప్తనియు పేరు. అచ్చట వారి ప్రభువు కూడా సిలువ వేయబడెను. మరియు ప్రజలకును వంశకును ఆయా భాషలు మాట్లాడు వారికి జనములకును సంబంధించిన వారు 3 దినములన్నర వారి శవములు చూస్తూ వారి శవములను సమాధిలో పెట్టనీయరు. ఈ 2 ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు ఉత్సహించుచు ఒకరినొకడు కట్నములు పుచ్చుకొందరు. అయితే 3 దినములైన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించిన కనుక వారు పాదములు ఊని నిలిచరి. వారిని చూచిన వారికి మిగుల భయము కలిగెను. ఈ లేఖనంలో రోమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినటువంటి 2 సాక్షుల్ని క్రూరమృగం చంపిందంట. చంపినప్పుడు ఆ రోమన్ ప్రజలు కట్నాలు పుచ్చుకున్నారు, సంబరాలు చేసుకున్నారు. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్త పక్షాన సాక్ష్యం చెప్పినటువంటి ప్రవీణ్ పగడాల అన్నగారి విషయంలో కూడా జరిగింది ఇదే. ఈ లోక ప్రభుత్వం అంటే యుగ సంబంధమైన దేవత క్రీస్తు పక్షాన నమ్మకంగా నిజాయితీగా పనిచేసే వారిని విడిచిపెట్టదు అని లేఖనం చెప్తుంది. అయితే ఈ మరణం ముగింపు కాదని, వారు మరలా జీవాత్మ వచ్చి నిలవబడతారని, వారిని చూసి అనేకులు భయపడతారని రాయబడింది. కాబట్టి ప్రవీణ్ పగడాలన్న విశ్వాస వీరుడు, క్రైస్తవ విశ్వాస యోధుడు. అలాంటి వ్యక్తిని కోల్పోవడం భర్తీ చేయలేనటువంటి లోటు. ఈ విధంగా అన్న గురించి మాట్లాడవలసి వచ్చినందుకు బాధపడుతూ క్రైస్తవ విశ్వాసిగా ఆయన ప్రభులో మహిమలో ఉన్నాడని నిరీక్షణ తెలియజేస్తూ ఈ సమయాన్ని ఇచ్చినటువంటి అధ్యక్షులకి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు మహోన్నతమైన పరిశుద్ధమైన పుణ్యనామంలో, క్రీస్తు నామంలో దేవుని ప్రియులైన మీకు అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. 3 రోజుల క్రితం ఉదయం 9:30-10 గంటలప్పుడు ఇలా జరిగింది అని చెప్పారు. మా హోసన్నా మందిరానికి 5 నిమిషాల ప్రయాణం అంతే. డాక్టర్ జాన్ వెస్లీ గారి చర్చికి 3 నిమిషాల ప్రయాణం. అంత దూరంలోనే ఈ దుర్ఘటన సంభవించింది. ఈ సమాచారం వినిన వెంటనే నివ్వెరపోయాం, నిర్ఘాంతపోయాం.
మనస్సులో అనుకున్నాం ఇది అబద్ధమై ఉండాలి, వారు జీవించాలి అని. కానీ ప్రభు యొక్క చిత్తము సంకల్పం ఎవరు మార్చలేరు గనక ప్రార్థన చేశాం. ప్రాముఖ్యంగా సహోదరులు దేవుని ద్రాక్ష తోటలో మా అందరితో పాటు జత పనివారిగా ఉంటూ అనతి కాలంలోనే ప్రపంచ క్రైస్తవ సమాజంలో కోట్ల మంది యొక్క అభిమానాన్ని, ప్రేమని చొరగొన్నారు. అంటే ప్రభు వారికి ఇచ్చిన వరము యొక్క పరిమాణం చొప్పున ప్రజ్ఞ వివేకములు కలిగిన ఆత్మను అనుగ్రహించి ఈ పరిశుద్ధ లేఖనాల మీద అత్యంత ప్రావీణ్యతని వారికి ప్రభు అనుగ్రహించి యేసు ప్రభు చెప్పినట్లుగా విరోధులు కాదనడానికి వీలు కాని వాక్కుని, జ్ఞానాన్ని వారికి ప్రసాదించి క్రైస్తవ సమాజానికి ఎనలేని సేవలు అందించారని చెప్పడంలో ఏ సందేహం లేదు. ముఖాముఖిగా అయితే వారితో కలవలేదు, కానీ సభల్లో ముందు రోజు వారు, తర్వాత రోజు నేను, ఈ విధంగా సభల్లో వెళ్తూ ఉండేవాళ్ళమి. అయితే ఈ వేదిక మీద ఉన్న సేవకులందరిని బట్టి అందరి కోసం ప్రతినిత్యం హోసన్నా మినిస్ట్రీస్ ప్రార్థన చేస్తున్నారని చెప్పడంలో ఏ సందేహం లేదు. మొదటిగా యజమానిని కోల్పోయిన సహోదరికి, వాళ్ళ సంతతికి ప్రగాఢమైన సానుభూతిని తెలియపరుస్తున్నాను. మనకున్న ఒకే ఒక్క శుభప్రదమైన నిరీక్షణ, ప్రభు ప్రత్యక్షమైనప్పుడు వారు, మనము వారు అందరము కలిసి యుగాయుగములు ప్రభుతో నిలిచి ఉండబోతున్నాం. వారు మనతో లేరు అనుకోవడం కంటే కూడా ప్రభు కవిగిటికి వెళ్ళి చేరారు. వికేఆర్ గారు కమ్యూనిటీలో ఒక పోస్ట్ పెట్టారు. యేసు ప్రభు కవిగిట్లో వారు ఇలా ప్రభువుని చూస్తున్నట్లుగా. మొన్నటి రోజున నేను హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆత్మలో ఆవేశపూరితనై ప్రార్థన చేశాను. స్టెఫన్ గనక హతసాక్షిగా మార్చబడుతున్న సందర్భంలో తండ్రి కుడిపార్శ్వమందు కూర్చోవలసిన ప్రభు లేచి నిలవబడి ఉన్నారట. ఎందుకంటే నా సేవకుడు అంటే మనం ప్రభువుకి రెస్పెక్ట్ ఇవ్వాలి, కానీ ఒక సేవకుడు యథార్థముగా దేవుని రాజ్య వ్యాప్తి నిమిత్తం పానార్పణముగా పోయబడిన స్టెఫన్ కోసం యేసు ప్రభు నిలవబడి మరీ పరలోకానికి ఆహ్వానించారు. అదే రీతిగా మన సహోదరులు ప్రవీణ్ గారు ఈ లోకంలో కన్ను మూసిన మరుక్షణం ప్రభు లేచి నిలవబడి ఆయన సన్నిధికి, ఆయన కవిగిట చేర్చుకున్నారని చెప్పడంలో ఏ సందేహం లేదు. ఆ క్రైస్తవ సమాజం మరింత ధైర్యముగా, మిక్కటమైన ఐక్యత కలిగిన వాళ్ళమై మనమందరము ఒక్కటే అనే సంకేతం ఇది మొదలుకొనైనా ప్రపంచానికి మనం తెలియపరచగలిగితే ఈ ప్రభంజనం ఎదుట ఏ పాతాళపు పునాదులు కూడా నిలవబడలేవనే సందేహమే లేదు. ప్రభు చెప్పారు, గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే అది బహుగా ఫలించదని. ఒక సేవకుడు ప్రభు నన్ను నిద్రించారు. ఇలాంటి యవన బిడల కోత విస్తారమై ఉండగా, నిజమే వాస్తవంగా సేవ చేయాల్సింది సేవకులు, కానీ వారు వ్యాపారాలు చేసుకుంటూ అనేకమైన సామాజిక బాధ్యత కలిగిన వారే. దేవుని రాజ్యం విస్తారంగా ఉంది కనుక కోత విస్తారంగా ఉంది, పనివాళ్ళు తక్కువగా ఉన్నారు కనుక రెండు రకాలుగా సామాజికంగాను దేవుని సంఘాలకి ప్రయోజనకరమైన పాత్రగా ప్రభు వారిని వాడుకున్నారు. మంచి పోరాటాన్ని పోరాడారు. నిశ్చయముగా నా తండ్రి వాడబారని కిరీటముతో వారిని అలంకరించి పరలోకంలో మనందరి ముందు ఆయనని ప్రశంసించును గాక. సమయాన్ని అనుగ్రహించిన పెద్దలకి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. వేదిక మీద ఉన్నటువంటి దైవజనులకు, కూడి వచ్చిన క్రైస్తవ సహోదరులందరికీ కూడా క్రీస్తు పేరిట నా శుభ అభివందనాలండి. గత 2 రోజులుగా అందరి మనసు అల్లకల్లోలం,
ప్రవీణ్ పగడాల గారు. నాకైతే ఆయనతో అనుబంధం లేదు, కానీ సహోదరుడు సత్యములో నుంచి సర్వసత్యములోనికి, ఇదే సత్యము అనుకుంటున్న మనకు సర్వసత్యములోకి నడిపించడానికి ఆయన బోధనను నేను విన్నప్పుడు బాధేసిందండి, చాలా బాధేసింది. ఒకప్పుడు స్టెఫెన్ని రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు రక్తసికమైన బట్టలు తీసుకెళ్ళి ఆ రోజు ఆ గవర్నర్ దగ్గర, ఇదిగో ఈయన దేవుడు అని ప్రకటిస్తున్న వాళ్ళని మేము చంపేశాము అని సౌలు పౌలుగా మార్చబడినట్లు ఈరోజు ప్రవీణ్ పగడాల గారు చేసినటువంటి ఆ యొక్క క్రీస్తులో పోరాటం తప్పకుండా అందరి హృదయాలను బద్దలు కొడుతూ మనస్ఫూర్తిగా నేను విశ్వసిస్తున్నానండి. మనకి ఇది వినండి అని చెప్తున్నాను. ఒక్కటేనండి, మీడియా ముఖంగా వేదిక మీద ఉన్న దైవజనులందరికీ నేను శిరస్సు వంచి కోరుకునేది ఏంటంటే, రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. పౌలు గారు చెప్తున్నటువంటి మంచి మాట, సిలువ వేయబడిన క్రీస్తును, పునరుత్థానుడైన క్రీస్తును, రారాజుగా రానై ఉన్న క్రీస్తును మాత్రమే ప్రకటిస్తున్నాము. తర్కాలు మనం కాదండి. మనము పోరాడుతున్నది మనుష్యులతో కాదు, వాయుమండల అధిపతులతో, దురాత్మ శక్తులతో. కాబట్టి ఒక్కటే, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అనే విధముగా దీనిని మనందరం కూడా ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని, దేవుడు చెప్పిన మంచి మాట, ఎక్కడికి వెళ్ళినా ఇద్దరుగా వెళ్ళండి అని, అపోహలకు అనుమానాలకు మనం చాటు ఇవ్వకుండా దేవుడు ఈ కుటుంబానికి ఆదరణ కలిగించాలని, అనేక మంది ప్రవీణ్ పగడాల గారు లేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ దుఃఖం మనందరికీ తీర్చలేనిది, ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. सभी को जय मसीह की। प्रभु परमेश्वर का धन्यवाद हो आज के इस अवसर के लिए जो हमारे प्रभु यीशु मसीह के अनुग्रह के द्वारा प्रदान हुआ है। प्रवीण पगड़ाला खुदावन यीशु मसीह में विश्राम को प्राप्त कर चुके हैं। प्रवीण पगड़ाला जो हैं मेरे दामाद हैं और प्रवीण पगड़ाला से मेरी मुलाकात 1994 में हुई, जब वे मध्य प्रदेश इंदौर के अंदर जवानों के बीच में सेवा के लिए आए। और प्रभु का हम धन्यवाद करते हैं कि प्रवीण एक ऐसा नौजवान था जिसने जवानों के अंदर परमेश्वर की आत्मा के आग को जलाया है। परमेश्वर की आत्मा की आग उसके जीवन के अंदर प्रज्वलित थी। और जब मेरी उससे मुलाकात हुई तब मैंने उसको प्रभु यीशु मसीह में एक समर्पित नौजवान के रूप में पाया, जो न केवल एक स्थान के लिए लेकिन वो हिंदुस्तान के, भारत के कई स्थानों के लिए एक समर्पित नौजवान था। उसने मध्य प्रदेश के अंदर एक बड़ी सेवा को किया। मध्य प्रदेश के साथ उत्तर प्रदेश, महाराष्ट्र में उसने सुसमाचार को डाला और बहुत सी कलीसियाओं को उसने प्रभु के नाम में स्थापित किया। और आज मैं गर्व से कह सकता हूं कि मैं ऐसे दामाद का ससुर हूं जिसने प्रभु यीशु मसीह के लिए अपने आप को कुर्बान कर दिया, जिसने प्रभु यीशु मसीह के लिए अपने आप को दे दिया। और मैं जानता हूं प्रवीण मरा नहीं है, वरन प्रवीण जिंदा है और इस देश के अंदर
बहुत से जवान उसकी आवाज को जिन्होंने सुना है वे प्रभु के नाम के लिए जीते जाएंगे और खड़े होंगे। और मैं विश्वास करता हूं कि वो एक ऐसा नौजवान था जिसने कई कलीसियाओं का निर्माण किया। ప్రవీణ్ పగడాల గారు, పగడాలు అనే మాట కంటే అటు యేసు ప్రభు కానీ క్రైస్తవ సంఘానికి సమాజానికి కానీ ఆయన ఒక పగడం. దేవుడు ఆయన ఒక పగడంగా చేశాడు. అందరూ మృతి పొందుతారు, గొప్ప గొప్ప వాళ్ళు కూడా మృతి పొందారు. కానీ దైవజనులు యేసన్న గారు ఒక మాట అన్నారు, నా ముగింపు నీకు మహిమకరంగా ఉండాలని. అదే రీతిగా ప్రవీణ్ పగడాల గారి యొక్క ముగింపు చాలా మహిమకరంగా ఉన్నది. మరి 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 మా యుద్ధకు వచ్చారు, యూత్ మీటింగ్లో మాట్లాడారు. అనేక మంది యవనస్తులు ఆకర్షింపబడ్డారు. మరి వారు ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు కనుక వారు నవ్వుతూ ఉంటారు. అలాగే క్రీస్తు విరోధుల్ని ఏడిపిస్తూ ఉంటాడు, క్రీస్తు సంఘాన్ని నవ్విస్తూ ఉంటాడు, క్రీస్తు విరోధులకి సింహస్వప్నంలాగా ఉంటాడు. చిన్న వయసులోనే గొప్ప పరిచర్య ఆ దైవజనులు చేసి ముగించారు. కాబట్టి ఇప్పుడు ప్రవీణ పగడాల గారు మన మధ్య లేరు, కానీ ఆయన స్ఫూర్తి, ఆయన మాదిరి మన మధ్య ఉంది. మనమంతా కూడా ఆయన స్ఫూర్తిని తీసుకుని ఆయన వలె జీవించటానికి తీర్మానం చేసుకుందాం. వ్యక్తిగతంగాను మా కుటుంబం తరపునను బెరాక మినిస్ట్రీ తరపునను వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తున్నాను. వారి కొరకు వారి కుటుంబ కొరకు మా ప్రార్థనలో గుర్తు చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హల్లెలూయా. ఒకే మాట చెప్పి ముగించాలని ఆశపడుతున్నాను అండి. ప్రవీణ్ గారి నష్టము మనందరికీ ఎంతో బాధ, వేదన, దుఃఖం, ఏడుపు. వారిని ఒక 2 సార్లు కలిసి ఉంటానేమో, కానీ వారిని నేను చూసిన ఎంప్లిసిటీ, హ్యూమిలిటీ, హంబుల్నెస్. వారు ఈరోజు లేరు అన్న మాట వినినప్పుడు గత 2 రోజులుగా మా కుటుంబము, నాన్నగారు, మేమందరం ఎంతో కలవరపడ్డాము. ఈరోజు జైపాల్ ఫౌండేషన్ నుండి, కల్వరి చర్చ్ చెన్నై, లార్డ్ చర్చ్ హైదరాబాద్ నుండి వి షేర్ అవర్ కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ. అండ్ ఒక్క మాట చెప్తున్నాను, warrior is fallen down, but that does not mean defeat is here. The body of Christ still stands strong. క్రీస్తు దేహం ఇంకా బలంగా నిలబడింది. ఇంకా బలమైన కార్యాలు ఎక్కడైతే మాటేష్ అయ్యారో అక్కడ అధికమైన సువార్త రక్షణ కార్యము విఫలమవుతామో మనం చూసాము చరిత్రలో. ద సేమ్ షుడ్ రిపీట్ ఇన్ జీసస్ నేమ్. పాస్టర్ ప్రవీణ్ పగడగాల గారు మరణ వార్త విన్న వెంటనే జీర్ణించుకోవడానికి మాకు చాలా సమయం పట్టింది. మేము వారితో పాటు వారి కుటుంబంతో పాటు ఎంతో బాధపడ్డాము. అదే రీతిగా సిస్టర్ వాళ్ళ వైఫ్ సిస్టర్ జెసికా గారు నన్ను ఎంతగానో ఇన్స్పైర్ చేస్తున్నాయండి. షీ సెడ్ వేర్ ఎవర్ హీ స్టాప్డ్ షీ విల్ ఫినిష్. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. సహోదరి కోసము, వారి పిల్లల కోసం మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ప్రేమ, కనికరము, క్షమాపణ ఇదే మనం అందరం కూడా ఎల్లకాలము పాటించాలని ఈ కొద్ది మాటలతో ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ఒక్క నిమిషం ప్రార్థిద్దాం. కృపగల తండ్రి, ప్రేమగల తండ్రి, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నిత్యుడగు సమాధానకర్త యొక్క అధిపతి, సృష్టిని సృష్టించిన సృష్టికర్త, నీ కుమారుడైన యేసుని సర్వమానవుల కొరకు, నా కొరకు, మా కొరకు ప్రాణం పెట్టి రక్తము చిందించి 3వ దినాన తిరిగి లేచి మీ పరిశుద్ధాత్మను పంపించి సమస్త సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించమన్న ఆదేశం ప్రకారం ఇక్కడున్న దైవజనులు 45 సంవత్సరాలు నిండినంత వరకు నీ సువార్తను రాష్ట్రమంతా, దేశమంతా, దేశ విదేశాల్లో ప్రకటించి చివరికి నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రవీణ్ దైవజనులు పడగాల వారు మీతో ఇప్పుడు పరలోకంలో డ్యాన్స్ వేస్తున్నారు ప్రభువా. అయితే వారి కుటుంబం, భార్య, పిల్లలు, బంధువులు, ప్రియులు ఎంతో విచారంలో మునిగిపోయారు ప్రభువా. నేను నిన్న రాజమండ్రి నీ ప్రేరేపణ ద్వారా వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన అవినీతిని చూశాను, అక్రమాల్ని చూశాను.
అసత్యాన్ని చూశాను. అయ్యో, క్రైస్తవులందరూ ఏకము లేనందువల్లే కదా ఈరోజు మణిపూర్లో లక్షల మంది మీద అటాక్ చేశారు. ప్రభువా, ఈయన మరణం దేశంలో ఉన్న 140-50 కోట్ల ప్రజలకు రక్షణగా మారినట్లు సహాయం చేయండి. ఎవరు మాట్లాడొద్దు ప్లీజ్. హలో, ప్రవీణ్ మరణము ద్వారా కోట్ల మందికి రక్షణ, దేశములో నిజమైన స్వాతంత్రం, 140 మిలియన్ 14 కోట్ల మంది క్రైస్తవులకు ఐక్యత. ప్రభువా, ఒక్క ప్రవీణ్ వెళ్ళిపోతే, ఒక్క యేసు మరణించినందువల్ల ఈరోజు దాదాపు 300 కోట్ల మంది ఈ ప్రపంచంలో క్రీస్తు సువార్త ప్రకటిస్తున్నారు. ప్రభువా, వారు ఒకరిని చంపితే నువ్వు 1000 మంది, 10,000 మంది, లక్షల మందిని లేపుతావు. ఈరోజు ప్రభు బిడ్డలంటే, క్రైస్తవులంటే చిన్న చూపు చూడటమే తప్ప న్యాయం లేదు. కళ్ళతో చూశాను ప్రభువా, మణిపూర్లో ఎంత హత్యలు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇంటికి వెళ్ళి కూర్చున్నాను ప్రభువా, న్యాయం కొరకు. న్యాయం జరిగిందా? లేదు. అరెస్టులు అయ్యారా? లేదు. సత్యం బయటకు వచ్చిందా? లేదు. అందుకనే మా తెలుగు రాష్ట్రాల్లో కూడా మణిపూర్ లాగే చేయడానికి ఇప్పుడు నేను క్రైస్తవులందరికీ ఒక పిలుపునిస్తున్నాను. ఐకమత్యమే మహాబలం. కులాల మధ్య చిచ్చులు పెట్టిన వాళ్ళు బయటకు వచ్చారు, మతాల మధ్య చిట్లు పెట్టిన వాళ్ళు బయటకు వచ్చారు, క్రైస్తవుల మధ్య చిచ్చులు పెట్టిన వాళ్ళు బయటకు వస్తున్నారు. మనకి క్రైస్తవుల మధ్య ఉండవా ప్లీజ్, ఉన్నానండి అవ్వచ్చు. వెయిట్, 1 minute మీరు డిస్టర్బ్ చేస్తున్నారు. ఇది సెనెట్లో హియరింగ్. నౌ ఐ విల్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. Now I will speak in yes. Now I will speak in English. This death, 1 minute, brother, please. I am requesting the leaders of America to we are అతి త్వరలో క్రైస్తవుల ఐకమత్య వేదిక సృష్టిస్తాం. మీరందరూ కలిసి రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ రిక్వెస్టింగ్, మీరందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే ప్రెసిడెంట్ ట్రంప్ గారు మోదీతో మాట్లాడారు, క్రైస్తవులందరికీ అండగా నిలబడ్డారు. ఇప్పుడు నా మిత్రులు ట్రంప్ గారు, సెనెట్ మెజారిటీ లీడరు. భయపడకండి, ధైర్యంగా ఉండండి. నేను నిలబడతాను, మీరు నిలబడండి. థ్యాంక్ యూ. సహోదర్ ప్రవీణ్ గారి ఆయన పరిచర్ని ఎవరు మరవలేరు. ఆయన కుటుంబానికి దేవుడు ఆదరించాలని ప్రార్థిస్తూ, you'll always remember, we'll remember in your prayers, and may the Lord comfort you. దేవుడు న్యాయం చేస్తాడు, న్యాయం చేసే దేవుడు. న్యాయం జరిగి తీరుతుంది అంతే. May the Lord, all of us, మన responsibility to pray for such people who are in a situation of attraction. వీళ్ళున్న పరిస్థితిలో ఉన్న ప్రతి ఒక్క దైవజనుడి గురించి ప్రార్థన చేయాలి మనము. వాళ్లకు దేవుడు దూతల్ని కావలా ఇచ్చి కాచి కాపాడును గాక. I pray that God will comfort this family. That's all. Thank you in Jesus' name. Thank you.